పట్టణంలోని సంస్కార్ పాఠశాలలో సంస్కారంతో కూడిన విద్య నూతన ఒరవడికి నాంది పలుకుతుంది. నేటి వేగవంతమైన ఆధునిక యుగంలో సంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మికత, క్రీడలు వాటన్నింటినీ సమన్వయం చేస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తున్న సంస్కార్ స్కూల్పై రాజకీయ నాయకుల ప్రశంసలు వెలువెత్తాయి. ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదనగారి విఠలరావు, తెలంగాణ మాజీ జెడ్పీటీసీ సభ్యుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో పలకరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు సంప్రదాయ సన్మానాలతో అతిథులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా విఠలరావు మాట్లాడుతూ, విద్యతో పాటు సంస్కారం అందించడం ఇదే సంస్కార పాఠశాల విశిష్టత. ఇక్కడ విలువలపై ఆధారిత బోధన, క్రమశిక్షణ నిజంగా ఆదర్శప్రాయమని ప్రశంసలు కురిపించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ ప్రకాష్ పటేల్ కు ఉత్తమ అవార్డు అందించడం విశేషం. ఈ సందర్భంగా నాయకులు షాల్వాతో సన్మానించి అభినందనలు తెలిపారు. మరెన్నో అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. తరువాత తరగతి గదులను పరిశీలించిన అతిథులు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, మనోరంజని తెలుగు టైమ్స్ ఎడిటర్ సూర్యవంశీ, మాధవరావు పటేల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మికత సమన్వయంతో విలువలతో కూడిన నూతన విద్యా నమూనా అందిస్తున్న సంస్కార్ పాఠశాల స్థానికంగా విశేషంగా ప్రశంసలు అందుకుంటోంది. ఎండి గారైన నా ప్రియ మిత్రులు ప్రకాష్ బినోల గారు, మా నిజామాబాద్ జిల్లానే మాకు చాలా ప్రాణస్నేహితులు. అట్లాగే నాతో విచ్చేసిన నాగిరెడ్డిపేట మాజీ జడ్పీటీసీ, రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం జనరల్ సెక్రటరీ మనోహర్ రెడ్డి గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ డి శ్రీనివాసరావు గారు, మరియు సంస్కార్ స్కూల్ స్టాఫ్కి, పిల్లలకి, ప్రతి ఒక్కరికి సందర్భంగా శుభాభినందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్. గతంలో మనం చూసాం స్కైలాబ్ పడుతుందని అని. ఈ ప్రోగ్రాం కూడా అంతే. కేటీఆర్ గారు ఇక్కడికి వస్తుంటూ పత్తి రైతుల ముఖాముఖి చర్చించడానికి, దాంట్లో భాగంగా మేము కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఇక మా జిల్లావాసి, మా ప్రాణ స్నేహితులు స్కూల్లో 47 స్కూల్లో కూడా మేము పిల్లలతో చాలా మోటివేట్ చేసి సోషల్గా ముందుకు వచ్చి వర్క్ కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి పరిచయం మళ్ళీ రామారావు గారి దగ్గర, మన రామారావు పటేల్ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఉంది. రామారావు పటేల్ ఎమ్మెల్యే గారు కూడా ఏ పార్టీ అయినా మాకు మంచి స్నేహితుడు. కాబట్టి నేను గతంలో 2095లో టీడీపీ ఇన్ఛార్జ్ ఉంటే ఈ కాన్స్టిట్యున్సీ ముదూర్, అండ్ 2003లో టీఆర్ఎస్ ఇన్ఛార్జ్, 2018లో నిర్మల్, ఖానాపూర్ అండ్ ముదూర్ ఇన్ఛార్జ్ ఉంటే ఈ ముగ్గురిని అప్పుడు ఎమ్మెల్యేలుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపేయడం జరిగింది. చాలా వినాభావ సంబంధాలు ఉన్నాయి నాకు. ఎందుకంటే మా ససరాలు కూడా లోకేశ్వర్ మండల్ బిలోలే. నాది 1970లో మ్యారేజ్ అయింది. 50 సంవత్సరాల నుంచి ఏరియాకు నాకున్న సంబంధాలు చాలా. అన్ని ఊళ్ళు అందరూ నాయకులు, మనుషులు అందరూ తెలుసు. కాబట్టి మరి దాంట్లో భాగంగానే నేను సంస్కృతికి విచ్చేసిన సందర్భంగా పెద్ద ఎత్తున మీరు మరి మా ప్రకాష్ కానీ, స్టాఫ్ కానీ, పిల్లలు కానీ ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున స్వాగతం తెలిపినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా నేను జడ్పీ చైర్మన్ కాకుండా నాతోనే ఏ పనైనా ఖచ్చితంగా మీకు నాతో ఏ పని చేస్తానని సందర్భంగా ముగిస్తున్నాను. జై తెలంగాణ. అవర్ నిజామాబాద్ ఎక్స్ జడ్పీ చైర్మన్ డాక్టర్ దాదనగారి విఠలరావు గారికి అందరూ కూడా క్లాప్స్. ప్లీజ్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు అవర్ స్కూల్. నిజంగా చాలా రోజుల నుంచి సార్కు మనం ఇన్వైట్ చేస్తున్నా కానీ అన్ఎక్స్పెక్టెడ్ సార్ ఈరోజు మనకు రావడం నిజంగా చాలా సంతోషం. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాసిగా, బినోల వాసిగా సార్ యొక్క ఆశీర్వాదాలు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎప్పుడు నా కోఆపరేషన్ ఉంటుంది. సో మా ఊరికి వచ్చారు సారు. సో ఈరోజు నిజంగా ఇక్కడ బయట రావడం చాలా ఆనందం. అదేవిధంగా సార్తో పాటు జడ్పీటీసీ సభ్యులు మనోహర్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ సార్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మనం అందరం కూడా సంస్కార్ స్కూల్ తరఫున మరొకసారి గట్టిగా సాధారణంగా సార్కు వెల్కమ్ పలుకుదాం. గట్టిగా క్లాస్ జాయిన్ అయ్యారు.
ఓకే